సెక్రటరీ ప్రకటించారు. ఆసుపత్రికి ఇప్పుడిప్పుడే కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. మ్యూట్ ఆసుపత్రి దగ్గర భారీగా బలగాలను కూడా మోహరించారు. విజయకాంత్కు కరోనా పాజిటివ్గా తేలింది. ఆయనకు కొంచెం అనారోగ్యంగా ఉండటంతో టెస్టులు చేశారు. ఆయనకు 71 సంవత్సరాలు ప్రస్తుతం. ఆయనకు కరోనా పాజిటివ్గా కూడా తేలింది. 1952 ఆగస్టు 25న మదురైలో జన్మించారు విజయకాంత్. విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్. నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి ఆయన అసలు పేరు. విజయకాంత్కు 2 కుమారులు కూడా ఉన్నారు. తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు విజయకాంత్. 150కి పైగా సినిమాల్లో విజయకాంత్ నటించారు. విజయకాంత్ తొలి సినిమా ఇనుకుం ఇళమై. 20కి పైగా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్గా నటించారు విజయకాంత్. విజయకాంత్ చివరి సినిమా మధుర వీరన్. కెప్టెన్ ప్రభాకర్ తర్వాత విజయకాంత్ కెప్టెన్ అని కూడా పిలిచేవారు. 2005 సెప్టెంబర్ 14న డిఎండికే పార్టీని స్థాపించారు విజయకాంత్. 2006లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు విజయకాంత్. 2011లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2011-16 వరకు తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా విజయకాంత్ ఉన్నారు. విజయకాంత్ మృతి పట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమిళ నటుడు డిఎండికే చీఫ్ విజయకాంత్ తమిళనాడులో ఆసుపత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఏంటి విజయకాంత్కు ఏంటి అసలు అనారోగ్యం? తమిళ స్టార్ అదేవిధంగా డిఎండికే అధినేత విజయకాంత్ గత కొంతకాలంగా కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి తెలిసిందే. దాదాపు ఆసుపత్రిలో ఆయన గడిచిన 2 నెలలుగా కూడా ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి. తాజాగా ఆయనకి కరోనా సోకడంతో చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. శ్వాసకోశ సంబంధితమైనటువంటి సమస్య వల్ల విజయకాంత్ వెంటిలేటర్ పైన కూడా ఉంచారు గడిచిన వారం రోజులుగా. అయితే పరిస్థితి పూర్తిగా తాజాగా విషమించడంతో ఆయన కొద్దిసేపటి క్రితమే ఇవాళ వేకుజామున కన్నుమూసినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. దీంతో ఒక్కసారిగా కూడా తమిళ ఇండస్ట్రీతో పాటు రాజకీయ శ్రేణుల్లో కూడా విషాదం నెలకొందని చెప్పొచ్చు. మరోవైపు సోషల్ మీడియాలో పలువురు సినీ పెద్దలు విజయకాంత్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయకాంత్ సినిమాల విషయానికి వస్తే హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యాడు. అంతేకాదు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ సత్తా చాటడానికి తమిళనాడు శాసనసభలో 2011 నుండి 2016 వరకు ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వహించారు. రాజకీయాల్లో చేరక ముందు అతను సినిమాలో నటిస్తూనే నిర్మాత దర్శకునిగా తన సేవల్ని అందించాడు విజయకాంత్. తమిళనాడులో దేశీయ మార్పోవి ద్రావిడ్ కయుగం పార్టీ చైర్మన్ గా వ్యవహరించాడు విజయకాంత్. విరుదాచలం విషయ దీవానం శాసనసభ నియోజకవర్గాల నుండి కూడా 2 సార్లు శాసనసభగా ఎన్నికయ్యాడు. 2015లో దేశీయ మార్పోవి డిఎండికే రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తూనే పార్టీ అధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శిగా అతనే ఉన్నారు. ఇక విజయకాంత్ పూర్తి పేరైతే విజయరాజు అళగరన్ స్వామి. అయితే ఆయన కెప్టెన్ గా కూడా పిలుస్తుంటారు. మీరు కూడా చెప్పినటువంటి పరిస్థితి. 1952 ఆగస్టు 25న ఆయన జన్మించారు. ఇక ఇవాళ కన్నుమూసినటువంటి పరిస్థితి. ఇక విజయకాంత్ కెప్టెన్ ప్రభాకర్ రావు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పొచ్చు. మొత్తం మీద నటి రోజా భర్త సెలవుమణి దర్శకత్వంలో వచ్చిన కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో ఆయన స్టార్ హీరోగా మారారని చెప్పొచ్చు. ఇక రోజా కూడా ఏదైతే నటి ఉందో విజయకాంత్ తో తొలి సినిమా నటించారని కూడా పూర్తిగా ఇటు తమిళ హీరో అయినప్పటికీ, తమిళ స్టార్ అయినప్పటికీ, రాజకీయ ప్రముఖుడు అయినప్పటికీ తెలుగు వారితో కూడా విజయకాంత్ కి మరింతగా అనుబంధం ఏర్పడిందని. మొత్తం మీద ఆయన మరణం ఇవాళ రాజకీయ వర్గాల్లో కావచ్చు, సినీ ప్రముఖులతో పాటు ఆయన కుటుంబంలో తీవ్రమైనటువంటి విషాదాన్ని మిగిల్చి వెళ్ళిందని కూడా చెప్పచ్చు. ఏమన్నారు ఆయన అభిమానులు? ఇటు రాజకీయాల్లోనూ ఉన్నారు, అటు సినీ పరిశ్రమలోనూ ఉన్నారు. తెలుగులో కూడా విజయకాంత్ అభిమానులు మనకి కనిపిస్తూ ఉంటారు. ఆయన మరణం పట్ల ఏమంటున్నారు? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆయన నటించినటువంటి మూవీస్ అన్ని కూడా అప్పట్లో చాలా పాపులర్ మూవీస్ గా కూడా మనం చెప్పొచ్చు. వాటిని దాదాపు ఇటు ఆంధ్ర బార్డర్ లో ఉండేటువంటి చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, నెల్లూరు ఇవన్నీ కూడా చాలా వరకు తమిళ అభిమానులు, తమిళ మూవీ చూసే వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఆయన అభిమానులు ఇక్కడ కూడా ఆంధ్రలో కూడా ఉన్నారని చెప్పొచ్చు. సో వాళ్ళందరూ కూడా ఒకసారిగా ఆయన కోల్పోవాలి అంటే ఒక దశలో గడిచిన ఒక 15 రోజులకు ముందే ఆయన ఆసుపత్రి నుంచి కూడా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి. తిరిగి ఆయనకి
ఒకసారిగా అనారోగ్యం పూర్తిగా కోలుకోకుండానే కరోనా సోకడంతో తిరిగి వారం రోజుల క్రితం ఇటు ఆసుపత్రికి తరలించడం, వెంటిలేటర్ పై ఉంచి కోలుకుంటాడు అనే దశలో ఒక్కసారిగా కూడా ఈ శ్వాసకోశ సంబంధితమైనటువంటి వ్యాధి కారణం కరోనా ఎఫెక్ట్ తో ఒకసారిగా కన్నుమూయడంతో తిరిగి కోలుకుంటాడు అనేటువంటి వ్యక్తి మరణించారు అనేది ఒక షాకింగ్ గానే చెప్పొచ్చు. ఇటు కుటుంబ సభ్యులు కూడా దాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అభిమానులు కూడా చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద మృతదేహం కూడా ఈ ఇంటి వద్దకు చేరుకుంటూ ఉంటుంది. చెన్నైలోనే ఆయన స్వగృహంలోనే ఆయన పార్థివ దేహాన్ని సందర్శనార్థం వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక